సో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే హాయరబ్బా తర్వాత మీరు నెంబర్ ఆఫ్ ఆల్బమ్ చేశారు, సినిమాల్లో పాటలు పాడారు, సినిమాల సాంగ్స్ ద్వారా మీకు అవార్డ్స్ వచ్చినాయి. బట్ స్టేజ్ షోలు చేయకూడదు అని మీరు డిసైడ్ అయినప్పుడు సినిమా పాటలు కూడా ఎందుకు ఆపేశారు అసలు? నేను ఆపేయటం అని కాదండి, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సెగ్మెంట్లో అసలు ఆ ఏరియాలో కనిపించినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ప్రయాణం మూవీ వచ్చింది అరౌండ్ 2011 ఆ టైంలోనే అనుకుంటా. అది నేను మానేసిన 2-3 ఇయర్స్కే వచ్చింది. చందు ఉన్నారు కదా, చంద్రశేఖర్. సో ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, స్మిత ఒక పాట ఉంది పాడటానికి వస్తావా? తప్పకుండా అన్నాను. వెళ్ళి పాడాను. పాడి ఆ సినిమాలో అన్ని ఫీమేల్ వాయిస్ ఉన్నాయన్నీ పాడా. అనుకోకుండా ఒకదానికి వెళ్ళాను, మిగతా అన్నీ కూడా పాడా. ఒక చిన్న పాప తప్ప మిగతా అన్నీ నా వాయిస్ ఉంటుంది. అప్పుడు అన్నారు, ఎవరు పాడితే బాగుంటుందా అని రకరకాలు అనుకున్నాం, ట్రై చేసాం. ఎక్కడో క్లిక్ మాకు కనెక్ట్ అవ్వలా ఆ పాటకి. డిఫరెంట్ ఇది. సడన్గా గుర్తొచ్చావు నువ్వు. ఎందుకంటే రెగ్యులర్గా అడిగితే లిస్ట్ ఆఫ్ సింగర్స్ దట్ దీంట్లో నీ పేరు రాలేదు. ఎందుకంటే నువ్వు అసలు ఆ మెయిన్ స్ట్రీమ్లో అదే వర్క్లో ఉన్న దానిలో అట్లా ఉండను కదా, ఎప్పుడూ లేను బిగినింగ్ నుంచి కూడా. కాకపోతే పాప్ ఉంది కాబట్టి అది గుర్తొస్తూ ఉండేది. సడన్గా ఆపేసరికి మొత్తం ఆ లిస్ట్లో ఒక థాట్లోకి చెప్పిన వాళ్ళకి కూడా సడన్గా పేరు చెప్పలా. అదొకటి అయింది. ఆ వెంటనే ఇప్పుడు వచ్చేసరికి అమ్మయ్య అని అయిపోయింది. ఓకే, ఇట్ వర్క్డ్ అవుట్. నాకు హ్యాపీ, హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అట్లా అయింది. అలా ఇంకొక డైరెక్టర్ మచ్ లేటర్, అది ఒక చాలా మంచి సినిమా. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ డీటెయిల్స్, బట్ ఒకళ్ళు సైడ్ ఎవరో నేను తను పాడితే బాగుంటుంది కదా ఈ పాట అనుకున్నాను. అమ్మో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, అఫోర్డ్ చేయలేము అని చెప్పి అన్నారు. నేను అన్నా అస్సలు కాదండి, అదే అంటున్నా, అందుకే చెప్తున్నాను. సో చాలా మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో. ఒకళ్ళేమో అసలు నేను ఇంకా లేనేమో అనుకునేవాళ్ళు, అంటే ఇదేంటో. ఇంకొకళ్ళేమో అమ్మో అఫోర్డ్ చేయలేమేమో అనుకునేలాగా. అండ్ అదే పనిలో రోజువారీ కనిపిస్తే యువర్ హర్డ్, యువర్ టాక్డ్ అబౌట్ అండ్ యువర్ దేర్. అండ్ ఇంకొక వైపు ఏంటంటే, థర్డ్ సైడ్ ఏంటంటే, కొన్నిసార్లు మ్యూజిక్ ఇవాళ వచ్చి పాడగలవా అంటే ఆ రోజు నేను ఉండకపోవటం, అవైలబిలిటీ లేకపోవటం, బికాజ్ ఆఫ్ యువర్ మై అదర్ కమిట్మెంట్స్. సో అలా ఒక 4-5 అలా చాలా మంచివి అలా అయినాయి. సో ఇంకా అలా 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 న్యాచురల్ బ్రేక్ వచ్చిందండి, అంతే. దానికి వేరే కారణం. మీరు మిస్ అయిన ది బెస్ట్ సాంగ్ అంటే ఏది? ఉన్నాయి, అవార్డులు కూడా వచ్చినాయి ఆ పాటలకి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పాటల గురించి అప్పుడు పాడిన వాళ్ళకి చెప్పాను, పబ్లిక్ వద్దులేండి. వాళ్ళందరూ చాలా స్వీట్గా ఉంటారు కాబట్టి, అందరూ మ్యూజిక్ కమ్యూనిటీ అందరూ చాలా స్వీట్గా ఉంటారండి. అందరూ వచ్చి మాట్లాడతారు, చాలా ప్రేమగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా అనుకున్న దానికన్నా చాలా లవ్ ఇస్తారు. సో నాకు ఎవరితో ఏమీ ఉండదు, కానీ దే ఆల్ నో ఇట్. ఓ అక్క ఈ పాట నువ్వు పాడాల్సిందా అని కూడా అడుగుతారు వాళ్ళు పాడిన వాళ్ళే. సో కొన్ని పాటలు గీతా పాడింది, కొన్ని పాటలు శ్రవణ్ భార్గవి పాడింది, కొన్ని పాటలు వీళ్ళిద్దరే అయితే గుర్తున్నాయి నాకు. అలా ఎప్పుడన్నా మీరు రిగ్రెట్ అయ్యారా, అరే ఇంత అద్భుతమైన పాట మనం మిస్ అయ్యామని? అలా అంటే నేనేది ఒక మంచి పాట కోల్పోయాను అన్న బాధ. అలా కన్నా కూడా నాకు నా వాయిస్కి పర్ఫెక్ట్గా అసలు ఈ పాట అయితే భలే ఉంటుంది అనుకున్నవి పాడలేదని మిస్ అయ్యా తప్ప, మిస్ అయిన పాటలు నేను రిగ్రెట్ అవ్వాల. ఎందుకంటే అవి వాళ్ళకి రాసి పెట్టున్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నాకు యాక్చువల్లీ మెలడీసు, ఒక బేస్, ఒక స్కేల్లో ఉన్న మెలడీస్ నా గొంతుకి చాలా బాగా సూట్ అవుతాయి అండి. శశాంక్ కూడా అంటూ ఉంటాను, అలాంటి అంటే ఆ బేస్లో ఉన్న సాంగ్స్ పాడితే వాయిస్ టెక్స్చర్కి భలే ఉంటుంది. నువ్వు అది మాత్రం ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు నీ వాయిస్ అని. యాక్చువల్లీ దట్ సైడ్ ఆఫ్ మీ ఆనెస్ట్లీ ప్రయాణంలో ఉంటుంది, చిన్న పీస్. కానీ మిగతా ఏది మెయిన్ స్ట్రీమ్గా కమర్షియల్గా వచ్చిన పాటల్లో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్కి నన్ను ఎక్స్ప్లోర్ చేయలే, లైక్ ఫుల్ సాంగ్ లాగా. సో అదొక్కటి ఉంటుంది కోరిక, అట్లాంటి నా టెక్స్చర్కి సూట్ అయ్యే సాంగ్ రియాలిటీలో నేను నోబడీ హెజ్ ఎక్స్ప్లోర్డ్ దట్ సైడ్ ఆఫ్ మీ అని. బట్ నేను పాడని పాటలకి నేను అసలు ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు, ఎందుకంటే వాటి మీద వాళ్ళ పేరు రాసుంది. అంతే.